ఓజీ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రోజుకొక అప్డేట్ బయటకు వస్తుంది. అది తెలిసి పండుగ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. తాజాగా ఆయన సినిమా ప్రమోషన్స్ లో కూడా భాగంగా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత ఈ సినిమా గురించి ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అది అభిమానులకు షాక్. ఓజీ గురించి చాలా రోజులుగా ఒక స్పెషల్ రూమర్ తిరుగుతోంది. పవన్ తో పాటు ప్రభాస్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడని, క్లైమాక్స్ లో రెబల్ స్టార్ ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటాడు అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ డ్రీమ్ కాంబినేషన్ కోసం అభిమానులు కూడా బాగా ఎదురు చూస్తున్నారు. పైగా సాహో డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం, ప్రభాస్ కు ఆయన పెద్ద అభిమాని కావడంతో నిజంగానే ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ ఆ రూమర్ లో నిజం లేదని తేలిపోయింది. దీనిపై మేకర్స్ ఈ మధ్య ఒక మీమ్ పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు. వెంకీ సినిమా సీన్ తో అది రూమర్ మాత్రమే అని ఫన్నీగా చెప్పేశారు. ప్రభాస్ ఓజీలో కేమియో అవుతాడని, క్లైమాక్స్ లో స్పెషల్ రోల్ చేస్తాడని వస్తున్న అన్ని కథలు ఫేక్ అని కన్ఫర్మ్ చేశారు. ఓజీ అనే టైటిల్ ప్రకటించిన రోజు నుంచి పవన్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఆయన గత సినిమాలలో మిస్ అయిన కమర్షియల్ అంశాలను ఇందులో ఉంటాయని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఒక్క రికార్డు కూడా మిగలదు ఒట్టు అంటున్నారు వాళ్ళు. ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్ లాంటి స్టార్స్ ఇందులో ఉన్నారు. తమన్ మ్యూజిక్ కూడా సినిమా రేంజ్ పెంచేస్తోంది. ఓజీలో ప్రభాస్ లేడని వార్త వచ్చినా కూడా పవన్ సింగిల్ హ్యాండెడ్ గా స్క్రీన్ షేక్ చేస్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25, 2025కి ఓజీ రిలీజ్ కానుంది. అన్ని కుదిరితే ముందు రోజు సాయంత్రం ప్రీమియర్ షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నార్త్ అమెరికాలో ఇప్పటికే $1.5 మిలియన్ క్రాస్ చేసింది ఈ సినిమా. రిలీజ్ అయ్యే నాటికి 2 మిలియన్ ఈజీగా చేరుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 100 కోట్లు షేర్ వసూలు చేయాలని చూస్తుంది ఓజీ. దీని మీద ఉన్న హైప్ చూస్తుంటే అది పెద్ద కష్టమేం కాదనిపిస్తోంది.